హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒక 30 నిమిషాల పాటు చెప్తాను. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. సో మీరు ఎంత లైక్ చేస్తే అంత మంచిది, మీరు ఎంతగా షేర్ చేస్తే ఎంతమందికి షేర్ చేస్తే అంత మంచిది. వీడియో నెక్స్ట్ కొత్త వాళ్ళకు కూడా వెళ్తుంది. సరే, వయస్సు ఎంత కాదు, బలం ఎంత. వయస్సు ఓ సంఖ్య, వృద్ధాప్యం ఓ భావన. శక్తివంతమైన శరీరం, చైతన్యవంతమైన మెదడు ఏ వయసులోనైనా సాధించవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వయసుతో పనే ఉంది. మనం యాక్టివ్గా ఉండాలి, మన మెదడు చురుగ్గా ఉండాలి, మన ఆలోచన యవ్వనంగా ఉండాలి, నిత్య యవ్వనంగా ఉండాలి మన ఆలోచన. సో మన శరీరాన్ని మనం ఫిట్గా ఉంచుకోవాలి తప్ప వయసుతో మనకు పనే ఉంది, వయసుతో సంబంధమే లేదు. సో దానికి తగ్గట్టు ఆహార పదార్థాలు మార్చుకోవడం, నెమ్మదిగా కదులుతూ గుంజీలు తీద్దాం, అప్పుడప్పుడు పరుగు. సో మన బాడీని ఎట్లా ఫిట్గా ఉంచుకోవాలి, ఆహారపు అలవాట్లతో సహా ఆలోచనలు, ఇవన్నింటినీ కూడా ఒక ఆఫ్ బిట్, ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఆఫ్ బిట్ స్టోరీ ఒకటి ఈనాడులో బ్యానర్లో రాశారన్నమాట. కొన్ని 10 సూత్రాలు. అది పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడ్డాడు. అఫ్కోర్స్ ఊహించిందే, ట్రంప్ వ్యవహారం మనం ఊహించిందే. ఆయన కొంచెం వయసు రీత్యా వచ్చిన చేదస్తం, పైత్యం, చత్వారం ఇవన్నీ అంటారు కదా, వాటితో పాటు ఒక పనికిమాలిన అహంభావం, వీటి కారణంగా ఇన్నాళ్ళు విపరీతంగా వాగిన డొనాల్డ్ ట్రంప్ నిన్న కాస్త సానుకూల సంకేతాలు పంపించాడు ఇండియాకి. సో నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు. భారత్ అమెరికాలది ప్రత్యేక బంధం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడి సానుకూల దృక్పథం అభినందనీయం. మోదీ చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుపోయిందని శుక్రవారం విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే స్వరం మార్చారు. శనివారం ఆయన వైట్ హౌస్లో మాట్లాడుతూ భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. మోదీకి తాను ఎప్పుడూ స్నేహితుడినేనని, అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నారు. చైనాకు భారత్ దగ్గర అవ్వడానికి ఎవరు కారణమని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, రష్యా నుంచి అధిక స్థాయిలో చమురు కొనుగోలు చేయడం నాకు నిరాశ కలిగించింది. అది వాళ్ళు తెలుసుకోవాలి, అందుకే 50% సుంకాలు విధించాను. అయితే మోదీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. నిన్న మొన్నటి వరకు భారత్పై తీవ్రంగా విమర్శలు చేసిన ట్రంప్ ఒక్కసారిగా సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సో ట్రంప్లో ఇటువంటి మార్పు ఊహించినదే. ఆయన ఏదో చూడండి, జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు కదా, ధనరాజు పేషెంట్గా ఉండి బ్రహ్మానందం అక్కడ ఉండి ఇది నొక్కుతూ ఉంటాడు. నొక్కినప్పుడు అతనికి బీపీ ఒకేసారి ఆయాసం పెరిగిపోయి బీపీ పెరిగిపోయి నొక్కుతాడు. అలా డొనాల్డ్ ట్రంప్ కూడా సుంకాలు బటన్లు అలాగే నొక్కుతుంటాడేమో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నొక్కుకోవడమే. అది ఆ దేశాలని ప్రభావితం చేస్తుందని, దేశ ఆర్థిక వ్యవహారాలని, అలాగే రకరకాల వర్గాల జీవనాలని ప్రభావితం చేస్తుంది కదా. సో కాస్త పేషెన్స్గా నిర్ణయం తీసుకుందాం, చర్చల ద్వారా నిర్ణయం తీసుకుందాం అనే మెచ్యూరిటీ ట్రంప్కి లేదు. సో ఈ అంశాలని అన్ని పత్రికల్లో కూడా వేశారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రెన్యూర్స్ అదర్హో అనిపించాలి, మన ఉత్పత్తుల్ని అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలి. యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు. రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి మన సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను వినియోగించుకొని అంతర్జాతీయ స్థాయికి మన సంస్థలు ఉత్పత్తులను తీసుకువెళ్లాలని, ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో శనివారం ఆంధ్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్కు చెందిన పలువురు యువ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయి. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోండి. విశాఖ చెన్నై మధ్య 4 లైన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై దేశంలోనే అతిపెద్ద కారిడార్గా మారుతోంది అని చంద్రబాబు గారు అనేక అంశాలను నిన్న యువ పారిశ్రామికవేత్తలకు చెప్పారు. సో అది కొంత పాజిటివ్ వైబ్తో ఈ మీటింగ్ జరిగింది. చాలా కీలకమైన అంశాలను ఆయన వెల్లడించారనమాట. ఇక రబీ నుంచి పకడ్బందీగా ఎరువుల పంపిణీ. సో నిజంగా ఖరీఫ్లో ఎరువుల పంపిణీలో ప్రభుత్వం కొంత ఫెయిల్ అయింది, ఒప్పుకోవాలి. ఎక్కడ ఎన్ని బస్తాలు అవసరమో అన్ని ఇవ్వట్ల. ఈవెన్ ఇప్పటికీ కూడా నిన్న మొన్న కూడా మనకు వచ్చిన మెసేజ్లు చూస్తే
రైతులకి యూరియా అందడం లేదు. 50% ఎక్కడ కూడా సవ్యంగా అందడం లేదు. కొరత ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా. సో ఆ కొరతను అధిగమించలేక ప్రభుత్వం రకరకాల ప్రకటనలు చేస్తూ దాటవేస్తున్నారు. సో అయితే ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యామని ఒప్పుకుంటూ రబీ నుంచి మాత్రం ఇలా కాదు, పక్కా ప్లానింగ్తో ఎరువులు పంపిణీ చేయాలి. సో వెబ్లాండ్, ఈ క్రాప్ ఆధార్తో అనుసంధానం చేసి సరఫరా చేయాలి. కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న రబీ సీజన్లో వెబ్లాండ్, ఈ క్రాప్ అనుసంధానంతో రైతుల ఆధార్ కార్డుల ప్రాతిపదికన ఎరువులు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎవరెంత పంట వేశారో ఈ క్రాప్ నమోదుతో తెలుసుకొని ఆ మేరకు ఎరువులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు కావాలని, అవసరమైతే డేటా అనుసంధానం చేయాలని సూచించారు. ఇది ఈ మీటింగ్లో సారాంశం. తర్వాత విజయవాడ సహా చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్లో కూడా గణేశోత్సవాలు ముగిశాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం ఘనంగా జరిగింది. వచ్చే ఏడాది కలుద్దామని భక్తులకు అభయం ఇచ్చిన పర్యావరణ హిత భారీ గణపయ్య అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. విజయవాడ లేబర్ కాలనీ గ్రౌండ్లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి పర్యావరణ హిత గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఊరేగింపు లేకుండా విగ్రహం లోపల ఏర్పాటు చేసిన పైపులతో ఫైర్ ఇంజన్ల ద్వారా నీటిని పంపించి ప్రతిష్ఠించిన చోటే గణపతి నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేశారంటండి. సో ఎక్కడైతే దాన్ని ప్రతిష్ఠించారో అక్కడే అలాగే నిమజ్జనం చేసేశారంట. ఇక ఇది ఒక ఇంపార్టెంట్ వార్త. పనులు పక్క, బిల్లులు ఇచ్చేయండి ఎంచక్క. వైకాపా అక్రమాలు కూటమి ఎమ్మెల్యేలు వత్తాసు. జగనన్న లేఅవుట్ల చదును పనుల్లో జీరో రికవరీకి పట్టు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దారి తప్పుతున్న విచారణ బృందాలు. ఇది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే. జగనన్న లేఅవుట్ల పేరుతో ఎక్కడెక్కడైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నారో వాటిని లేఅవుట్లు చేసే పేరుతో లక్షలు కోట్లు మేసేశారు. భూమి తీసుకోవడానికి మేసేశారు. అంటే 15 లక్షలు ఉన్న భూమిని 30 లక్షలకి 40 లక్షలకి ప్రభుత్వానికి ఇచ్చి ఆ మార్జిన్ మనీని ఎమ్మెల్యేలు పంచుకున్నారు. అలాగే ఆ గుర్తించిన భూమిని చదును చేసే పేరుతో గ్రావెల్ కోసమో మట్టి కోసమో ఎకరానికి ఇంతని కేటాయించి, ఎకరాకి 5 లక్షలకు పైగా కేటాయించి అది కూడా భారీగానే మేసేశారు. సో ఈ స్కామ్ని విజిలెన్స్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ని బయటపెట్టినప్పటికీ స్థానికంగా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఒక 10 కోట్లు తిన్నారనుకోండి, దీనిలో టీడీపీ ఎమ్మెల్యేలు 1 కోటో 2 కోట్లో తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మాట్లాడుతున్నారు. లాబియింగ్లు, పైరవీలు చేస్తున్నారు. అదే రాశారు ఈనాడులో. వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణను కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలే నీరుగారుస్తున్నారు. జీరో రికవరీ చూపించాలంటూ విచారణ చేస్తున్న ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తున్నారు. లేఅవుట్లు చదును చేసిన వైకాపా నేతలతో కుమ్మక్కై పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఇంజనీర్లు క్లీన్ చీట్ ఇచ్చేస్తున్నారు. సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జీరో రికవరీ చూపించి బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేశారు. మిగతా ఇంజనీర్లు అదే బాట పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సొంత ఎమ్మెల్యేలే అక్రమార్కులకు కొమ్ము కాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇది ఎమ్మెల్యేల వ్యవహార శైలి. ఇంత దిగజారుడు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేరు అని జనం అనుకుంటున్నారు. ఎందుకంటే చూడండి, వైసీపీ వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళ మీద గెలిచి వాళ్ళతోనే కొమ్మక్కై వాళ్ళ చేసిన అవినీతిలో వాటా తీసుకుంటున్నారంటే ఎంత పాపం అండి ఇది? ఎవరండి వీళ్ళు? కార్యకర్తల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, ప్రజల సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు, రాష్ట్రం భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, వీళ్ళ డబ్బు అవసరాల కోసం. ఇక ఇక్కడ తుని దగ్గర నక్కపల్లిలో నిన్న ఒక ప్రమాదం చూడొచ్చు. జాతీయ రహదారిపై సాఫీగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు బయటకు వెళ్లే క్రమంలో అక్కడున్న రైలింగ్ స్తంభం దిమ్మిన ఢీకొట్టి తలకిందులుగా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. చూడండి, అలా స్పీడ్గా వస్తూ అదుపు తప్పి దీన్ని ఢీకొన్నారు. కారు ఇలా ఉండాల్సిన కారు ఇలా అయిపోయింది. అయినా సరే ఎవరికి ఏం కాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ సీట్ బెల్ట్లు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ కారు ఏంటి? యాక్చువల్లీ ఇటువంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ కారును బట్టి కూడా ఆ ప్రమాద ప్రభావం ఉంటుందన్నమాట. కొన్ని కార్లు వెంటనే డ్యామేజ్ అయిపోతాయి, కొన్ని కార్లు స్ట్రాంగ్ బాడీతో చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు స్కోడా కానీ లేదా వ్యాక్స్ వ్యాగన్ కానీ
ఇవి గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్లో టాప్లో ఉంటాయి. అంటే బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. కొన్ని కార్లు మారుతి అయితే డమ్మీగా ఉంటాయి అంటారు. అట్లా కారుని బట్టి, కారు కంపెనీ బాడీని బట్టి కొంత ప్రమాదం ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఆ కారు ఏంటనేది రాయలేదు, సరే పక్కన పెడదాం. మద్యం కుంభకోణంలో నిందితులకు బెయిల్ మంజూరు చేశారండి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు నిన్న ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్, విదేశాలకు వెళ్ళొద్దని, పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలని, ఇవన్నీ ఏసీబీ కోర్టు చెప్పింది. అలాగే మిథున్ రెడ్డికి కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారికి ఆయన ఈ నెల 11వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంది కాబట్టి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వెళ్ళి లొంగిపోవాలి మళ్ళీ. ఇక అమ్మ ఆరోగ్యానికి అభయం, రాష్ట్రంలో తగ్గిన మాతృమరణాలు, కేరళతో సమానంగా నిలిచిన ఏపీ. మన రాష్ట్రంలోనంట తల్లుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయంట. రాష్ట్రంలో మాతృమరణాలు గతంతో పోలిస్తే తగ్గాయి. దేశంలోనే మాతృమరణాలు తక్కువగా ఉన్న కేరళ రాష్ట్రం సరసన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తాజాగా కేంద్ర జనగణన విభాగం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ప్రసూతి మరణాలపై ప్రత్యేక బులెటిన్ 2021-23 విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా మాతృమరణాల రేటు 70 కంటే తక్కువగా ఉండాలి. దేశవ్యాప్తంగా ఈ నిష్పత్తి 88గా ఉంటే, అత్యధికంగా ఒడిశాలో 153 ఉంటే, అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్, కేరళలో 30 చొప్పున నమోదైంది. సో బెటర్, చాలా బెటర్. సో దీనికి రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేదు. వైసీపీ హయాంలో వచ్చిన లెక్కలనే తీసుకున్నారనమాట. ఇక ఖజానాకు నష్టమా, కొనుగోళ్లతో లాభమా, జీఎస్టీ సంస్కరణలపై డిసెంబర్ వరకు స్పష్టత రాదు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అంచనా. సో ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల ప్రకటన వచ్చిన వెంటనే టాటా మోటార్స్ వాళ్ళు ప్రకటించారు, ఇదిగో మా కార్లు రేట్లు తగ్గుతాయి, జీఎస్టీలు తగ్గించారు కాబట్టి అని చెప్పి ఏ కారు ఎంతెంత తగ్గుతాయి అనేది వాళ్ళ పారదర్శకత వాళ్ళు నిరూపించుకున్నారు. అలా మిగిలిన కంపెనీలు, మిగిలిన బ్రాండ్లు ఎందుకు నిరూపించుకోలేదు? మిగిలిన వాళ్ళు కూడా అలా నిరూపించుకోవచ్చుగా. ఇప్పుడు ఏసీలు ఉన్నాయి, ఎల్జీ కంపెనీ ఉంది, ఇదిగో టీవీ మీద ఎంత తగ్గుద్ది, ఏసీల మీద ఎంత తగ్గుద్ది అని నిరూపించుకోవచ్చుగా. అలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తే, ఇదిగో జీఎస్టీ తగ్గింది కాబట్టి ఈ క్వాలిటీ, ఈ ప్రోడక్ట్ మీద ఈ రేటు తగ్గుద్దని బహిరంగంగా అన్ని కంపెనీలలో అందరూ చెప్పాలి. అప్పుడు ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఇక్కడ ఏంటి, కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన జీఎస్టీ ధరల ప్రభావం రాష్ట్ర ఖజానాపై ఎంత మేరకు ఉంటుందనేది ఇప్పటికిప్పుడే పూర్తి స్థాయిలో అంచనా వేయలేమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. స్పష్టమైన లెక్కలు తేలాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే అని చెబుతున్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల ధరలు తగ్గి కొనుగోళ్లు పెరిగి రాష్ట్రానికి లాభదాయకం అవుతుందా, జీఎస్టీ తగ్గింపు వల్ల మనకు ఆ పన్నులో వచ్చే వాటా తగ్గిపోతుందా అన్న అంశంపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఇక్కడ మార్జిన్ తక్కువయ్యి సేల్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, సేల్స్ పెరిగితే మార్జిన్ తక్కువైనా సరే ప్రాఫిట్ ఉంటుంది, కొంత డబ్బులు ఎక్కువే కనిపిస్తాయి. లేదా మార్జిన్ ఎక్కువయ్యి సేల్స్ తక్కువైనా రెండు ఈక్వలే. సో ఆ రెండిట్లో ఏది బెనిఫిట్ దేనిది అనేది డిసెంబర్ నాటికి అంచనా వేస్తాము అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక లోపభూయిష్ట చట్టాలతో కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను పాటించాలి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టీకరణ. తొందరపాటుతో చేస్తున్న లోపభూయిష్టమైన చట్టాల వల్లే కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. ఎగ్జాక్ట్లీ, చట్టాలను లోపరహితంగా తీర్చిదిద్దడానికి భాగస్వాములందరితో సంప్రదించాలని సూచించారు. ఎస్, అంతే. ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్ళ చట్టాలు రూపొందిస్తున్నారు, ఆ చట్టాలు జనం మీద రుద్దుతున్నారు, అందులో ఉల్లంఘనలు జరుగుతాయని కోర్టుల వరకు వెళ్తున్నారనమాట. సో చట్టాలు తీసుకొస్తున్నప్పుడే సహజ న్యాయ సూత్రాలు పాటించట్లేదు అనేది ఎన్వి రమణ గారి అభిప్రాయం. అది వ్యాలిడ్ పాయింట్. తర్వాత ఇతర దేశాల బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు, చదువు ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానించాలి. ఓకే. అమరావతిలో 791 కోట్లతో ఎన్టీపీల నిర్మాణం. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం అంట. ఎస్ఎఫ్ఐ చెలో విజయవాడ ఉధృతం. విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించిన చెలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ధర్నా చౌక్ తరలివచ్చారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా ఉండవల్లిలోని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటికి ర్యాలీగా బయలుదేరిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇది కాస్త ఉద్రిక్తతగా మారింది, కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఇక మధ్యంతర బెయిల్పై మిథున్ రెడ్డి విడుదల, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి. ఈ నెల 11న ఆయన తిరిగి జైలుకు వచ్చి సరెండర్ కావాలంట. ఓటింగ్ ఎప్పుడు 9వ తేదీ అనుకుంటా కదా.
తురకపాలెంలో ముమ్మరంగా వైద్య పరీక్షలు. సీఎం ఆదేశాలతో 80 బృందాల రాక, 1000 మంది రక్త నమూనాల సేకరణ. మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల సందర్శన. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో అసాధారణ మరణాలపై లోతైన అధ్యయనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వైద్యులు, అధికారులు తరలి వెళ్లారు. శనివారం ఉదయం నుంచి 50 బృందాలు ఇంటింటిని సందర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని 1000 మంది నుంచి రక్త నమూనాలు సేకరించాయి. 11 మంది జ్వరపీడితులను సిబ్బంది గుర్తించారు. ఇందులో 3 బ్లడ్ కల్చర్కి సహకరించకపోవడంతో మిగిలిన 8 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు జీజీహెచ్కు పంపించారంట. పాడి ఆక్వాకు ఫసల్ బీమా. పంట కోతల ద్వారా నష్టాలకు పథకం వర్తింపు. ప్రతి రైతుకు ఐడి, భూమికి జియో ట్యాగింగ్. అమలులో కృత్రిమ మేధ వినియోగం. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్ణయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కేంద్ర ప్రభుత్వం విస్తరించనుంది. ప్రకృతి వైపరీత్యాలను, తెగుళ్ల సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి అమలు చేస్తున్న ఈ పథకాన్ని పాడి మరియు ఆక్వా రంగానికి కూడా బాగుందండి. పాడి అండ్ ఆక్వా రంగానికి కూడా ఫసల్ బీమా ఇవ్వడం అనేది మంచి నిర్ణయం. ఎందుకంటే పాడి రైతులు కూడా ప్రకృతి విపత్తులకు నష్టపోతున్నారు. ఆక్వా రంగం అయితే ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఫసల్ బీమా మంచిది. తర్వాత కర్నూలులో ఉల్లి రైతు కన్నెర్ర ధర దక్కడం లేదని రోడ్డెక్కి నిరసన. క్వింటాల్ 1200కు కూడా కొనడం లేదని ఆవేదన. అంతకంటే తక్కువ కొంటే మిగిలిన మొత్తం ప్రభుత్వం ఇస్తుందని జేసీ హామీ. సో క్వింటా ధర 1200 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉల్లి రైతులు. మన మార్కెట్లో ఉల్లిపాయలు కొంటే కేజీ 30 రూపాయలు పైగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ చూస్తే రైతులకు కేజీకి 12 రూపాయలు కూడా ఇవ్వట్లేదు పండించే రైతులకు. మరి మధ్యలో ఉన్న వేరియేషన్ అంతా తినేస్తున్నాడు దళారి. వ్యాపారులు, దళారులు వాళ్ళు తినేస్తున్నారు. అందుకే రైతులకు మినిమం 1200 ఇవ్వాలి క్వింటాకి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇఫ్కో కిసాన్ సెజ్కు 2776 ఎకరాలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాచర్లపాడులో కేటాయింపు. మరిన్ని పరిశ్రమలకు భూములు. ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్కు ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ సంస్థకు భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేందుకు వీలుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులో 2776 ఎకరాలు అంటండి. బ్యాంకు దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్టు. 2 కిలోల బంగారు నగలు. వెళ్ళిపో నెక్స్ట్ పేజీకి వెళ్దాం. 3 పేజీలు అయ్యాయి. సండే కదా, పెద్దగా ఏం లేనట్టున్నాయి. సీడ్యాప్ ద్వారా 50,000 మందికి విదేశీ ఉద్యోగాల కల్పన లక్ష్యం. ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ సీడ్యాప్ ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీడ్యాప్ ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న అంతర్జాతీయ ఉపాధి కల్పన పథకం కింద 14 మంది నర్సింగ్, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి. సో వాళ్ళందరినీ నిన్న లోకేష్ గారు కలిసి అభినందించారు. ఇక మీదట ప్రతి సంవత్సరం 50,000 మందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేలాగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారనమాట. చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి స్థానిక ఆసుపత్రుల్లో నెలకు 15,000 నుంచి 20,000 వస్తుంది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే 15,000 నుంచి 20,000 వస్తుంది. కానీ జర్మనీలో 2.8 లక్షల వేతనంతో ఉద్యోగం లభించడం కలగా ఉందని పేర్కొంటూ అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. అంటే విదేశాల్లో నర్సులకు అంత కొరత ఉంది, అంత డిమాండ్ ఉంది. అందుకే ఈ మధ్య నేను వేరే పేపర్లో కూడా ఒక వార్త చదివా, సేమ్ ఇదే వార్త చదివా. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడైతే చాలా తక్కువ చీప్గా చూస్తున్నారు, తక్కువ శాలరీస్ ఇస్తున్నారు. కానీ విదేశాలకు వెళ్ళిపోతే మాత్రం వాళ్ళని కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు, ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. అదిగోండి. సో అది నిన్న చూశారు. ఉద్యోగాలు సాధించిన 14 మందిలో 9 మంది నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన వారు కాగా 3 బీసీలు ఉన్నారు. జర్మనీలో ఇవే ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను శిక్షణ కోసం సంప్రదిస్తే 8 లక్షల వరకు అడిగారని, అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని పేర్కొన్నారు. సీడ్యాప్ ద్వారా ₹1 కూడా తీసుకోకుండా జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగం వచ్చేలా చేశారని తెలిపారు. చూడండి, మంచిది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది.
ఇక 5 వైద్య కళాశాలలు పూర్తి చేయలేని జగన్, పెండింగ్ పనులపై ఆయన ఏం బదులిస్తారు? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం. తన ప్రభుత్వంలో 17 వైద్య కళాశాలలు పూర్తి చేసేసానంటూ గొప్పలు చెబుతున్న మాజీ సీఎం జగన్ వాటిలో 5 కూడా పూర్తి చేయలేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఎగ్జాక్ట్లీ 17 మెడికల్ కాలేజీలు వచ్చినా వాటిని 4 మాత్రమే పూర్తి చేశారు. ఆ 4 కూడా ఎన్ఎంసీ పర్మిషన్స్ లేవు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ లేవు. సో దీని మీద ఆంధ్రజ్యోతిలో రాశారు. నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. పీపీపీలో మెడికల్ కాలేజీలు, వైసీపీ ఏడ్పులు, వైద్యంపై విషం అని రాశారు కదా. ఇదే కంటెంట్ మన ఛానల్లో నిన్న వీడియో చేశాం. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలోనే నేను నిన్న చాలా క్లియర్గా చెప్పాను. అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు వాటిని ప్రైవేటీకరిస్తుంది, పీపీపీకి ఇస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి, సర్కారు మెడికల్ విద్య గ్రహణం అని నేను చెప్పాను. ఇందులో చెప్పిన పాయింట్లే ఆల్మోస్ట్ దీనిలో కూడా. ఇక్కడ వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చినప్పటికీ వాళ్ళు పూర్తి చేసింది 4. ఆ 4లో క్లాసులు మొదలుపెట్టినప్పటికీ వాటికి ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేవు. ఎందుకంటే వాళ్ళు సూచించిన ఎక్విప్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ లేవు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. అంటే బోధనా ఆసుపత్రులు అంటే అంత ఈజీ కాదు. ల్యాబ్స్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, అన్ని రకాలుగాను అనుకూల అంశాలు ఉండాలి. అవేమీ లేకపోవడంతో ఎన్ఎంసీ ఇవ్వలేదు. పైగా కొన్ని చోట్ల అసలు వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా, సివిల్ వర్క్ కూడా పూర్తి చేయాలి. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 250 నుంచి 300 కోట్లు ఖర్చు అయితే వీళ్ళు కనీసం 30-40 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నమాట వైసీపీ. ఇదిగోండి కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలంలో పునాది దశలోనే వైద్య కళాశాల భవన సముదాయాలు ఇదిగోండి ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి. ఇది ఒక వైద్య కాలేజీ, మేము పూర్తి చేస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో వైసీపీ హయాంలో మొత్తం అంచనా వ్యయం 8,480 కోట్లు. కానీ వాళ్ళు గట్టిగా ఖర్చు చేసింది ఒక 1000 కోట్లు ఖర్చు చేశారు అంతే. కాబట్టి వాళ్ళు పెద్దగా ఖర్చు చేయలేదు. ఆ భారం అంతా కూటమి ప్రభుత్వం మీదే పడింది. వీళ్ళకి ఖర్చు చేయడానికి ఇష్టం లేక, ఖర్చు చేసే డబ్బులు లేక ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ కొంతమంది బాధ ఏంటంటే తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే ప్రైవేట్ పరం చేస్తే ఫీజు పెంచేస్తారు కదా, ఫీజులు వాళ్ళు ఇష్టానుసారం పెంచుతారు, అప్పుడు ఆ పేదలు వైద్య విద్య చదవలేరు కదా అనేది తల్లిదండ్రుల వాదన. సో దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది రెండు వైపులో ఆలోచించాలి. సో పీపీపీలో మెడికల్ కాలేజీలు, వైసీపీ ఏడ్పులు, వైద్యంపై విషం, జగన్ ఉత్తుత్తి ఆర్భాటం. ఈ గత జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని 2020లో ఆర్భాటంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ చివరి నాటికే నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు తరగతులు కూడా ప్రారంభిస్తామని గొప్పలు చెప్పింది. నిర్మాణ అంచనా ఏమి 8,480 కోట్లు. కానీ జగన్ హయాంలో 4 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నాబార్డు, కేంద్ర ప్రభుత్వ నిధులు సహకారంతో పనులు ప్రారంభించారు. 4 ఏళ్లలో 4వ వంతు పనులు కూడా పూర్తి చేయలేదు అని రాసి ఇదంతా ఆర్భాటమే అని ఒక మంచి పాయింటే రాశారు. సరే ఇది కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. యాక్చువల్లీ సాక్షిలో పాపం వీళ్ళకి బెయిల్ వచ్చిన అంశమే వీళ్ళకి పెద్ద బ్యానర్ వార్త అయిపోయింది. వీళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది, అదే ఒక గొప్ప వార్త అయిపోయింది. వీళ్ళకి మద్యం అక్రమ కేసులో ముగ్గురికి బెయిల్. గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై రాజ్యాంగ విరుద్ధం. డిఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కే కాకుండా చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది అని. సో వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. చాలా రోజులు అయిందిగా జైలుకి వెళ్ళి, 100 రోజులు దాటుతుంది, 3 నెలలు దాటింది కదా జైలుకి వెళ్ళి. ఇంకా పక్కన చూస్తే రైతులకి పండించిన పంటలకు గిట్టుబాటు లేకపోవడంతో ఉల్లి ధర పతనం అవడంతో రైతులు ఆత్మహత్యత్నం చేస్తున్నారని రాశారు. ధర లేక దిగాలు, పెట్టుబడి మేర కూడా రాక తలదిల్లుతున్న రైతులు, కొంటామని చెప్పి మాటిచ్చి చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం, ఉల్లి, టమాటా, చీనీ రైతుల కన్నీటి పర్యంతం, కోత ఖర్చులు వృధా అని పొలాల్లోనే పంటను వదిలేస్తున్న వైనం అని ఒక రైతుల సమస్యలు లేవనెత్తుతూ రాశారు. మంచి పాయింటే, ఖచ్చితంగా అటువంటి రాయాలి. ఇక రైతు సమస్యలపై 9 రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆర్బీఓ కేంద్రాల వద్ద శాంతియుతంగా అనంతరం వినతి పత్రాలు అందజేత. వైసీపీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓకే, దాదాపుగా 15 నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన నివాసానికి వెళ్ళారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విపరీతంగా విర్రవీగి టీడీపీ వాళ్ళని కక్ష సాధింపులు చేసి బెదిరించిన ఆయన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సేమ్ తను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారనమాట. సో చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసుల భద్రతా రక్షణ మధ్య ఆయన నిన్న ఇంటికి వెళ్ళారు. ఇక సివిల్స్పై సర్వే తప్పనిసరి. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 0.1% మాత్రమే సక్సెస్ రేటు. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటేవారు 7%. ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాల్లోనే 93% మంది విజయం. లక్షల్లో అభ్యర్థులు పెరుగుతున్న ఖాళీల సంఖ్య స్వల్పమే. ఏటా 1000కి మించి పెరగని పోస్టులు. ప్రిపరేషన్కు సుదీర్ఘకాలం వెచ్చించాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లకే అంతిమ లబ్ధి. పరీక్ష విధానం ప్రయత్నాలపై దేశవ్యాప్త చర్చ జరగాలి. అన్ని వైపుల అభిప్రాయాలు స్వీకరించాలి. నిజమే, సివిల్స్పై సర్వే తప్పనిసరి. సివిల్స్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జాము, చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. అది అందులో ఆ సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు కనీసం దానికి ఒక 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రిపరేషన్ ఉండాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి. జీవితంలో ఒక విలువైన సమయాన్ని దానికోసం కేటాయించాలి. పోనీ అంత విలువైన సమయం కేటాయించిన 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే 1000 మంది మాత్రమే, ఒక 10% మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 1% మాత్రమే లబ్ధి ఉంటుంది సక్సెస్. ఇదిగోండి 0.1% అని ఇచ్చారు, కానీ పాస్ అయ్యే వాళ్ళు 7% అని ఇచ్చారు. 1000 పోస్టుల కోసం లక్షల మంది పోటీ పడతారనమాట. ఇది అంటే ఈ పాయింట్ సబ్జెక్ట్ అయితే వ్యాలిడ్ సబ్జెక్ట్, మంచి పాయింట్ రాశారు. ఇక వర్కింగ్ మదర్ ఎంతో ప్రెజర్. ఇంట బయట నలిగిపోతున్న మహిళలు, ఇల్లు పిల్లలు ఉద్యోగంతో తీవ్రమైన ఒత్తిడి. మగాళ్ళు అర్థం చేసుకుంటే అదే 10,000. గుర్తింపు గౌరవం ఇస్తే చాలు అంటున్న అతివలు. ఇది మేల్ ఈగో అడ్డం వస్తుంది మగాళ్ళు అర్థం చేసుకోవడానికి. అటువైపు ఉమెన్, మహిళా అభ్యుదయం, మహిళా స్వతంత్రం, ఫెమినిజం, ఇవి కూడా కొన్ని ఉంటాయి. వర్కింగ్ మదర్ ఎంతో ప్రెజర్. నిజమే, మగాళ్ళు అంటే వర్కింగ్ మదర్స్కి ఇంట్లో హస్బెండ్స్ మగాళ్ళ నుంచి కొంత సహకారం అవసరం. ఆప్యాయంగా మాట్లాడడం, సానుకూలంగా మాట్లాడడం, ఇవన్నీ అవసరం. కాకపోతే అవి ఉండట్లేదు, వాటిని మేలీగో తినేస్తుంది అనమాట. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల వరకు వెళ్ళడం, కొంత కుటుంబాలు చిన్నాభిన్నం అవడానికి కారణం కూడా ఇదే. ఇక 12,000 కోట్లతో డ్రగ్స్ సీజ్. ఇది ఒకటండి. హైదరాబాద్లో కెమికల్ ఫ్యాక్టరీ మాటున భారీగా నిషేధిత మెఫిడ్రోన్ తయారీ చేస్తున్నారంట. హైదరాబాద్ చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి. 5.968 కిలోల మెఫిడ్రిన్తో పాటు 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల మెథలైన్ డీక్లోరైడ్ పొడి, ఇతర పదార్థాలు స్వాధీనం. ఓర్ నాయన, కెమికల్ ఫ్యాక్టరీ అనే పేరు పెట్టుకొని లోపల నిషేధిత మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. 12,000 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిన్న. ఇక టిడ్కో గృహ రుణాలు రద్దు కుదరదు. పేద మహిళలకు మంత్రి నారాయణ స్పష్టీకరణ. ఎవరిని టిడ్కో ఇల్లే ఇవ్వలేదు కదా మాస్టారు, టిడ్కో ఇల్లే ఇవ్వలేదు, ఇంకా చాలా చోట్ల ఇంకా లోన్లు కొట్టుకోవాలా మహిళలు. ఓహో, దోస్త్ మేరా దోస్త్, మోదీ నేను బాయి బాయి, భారత్ మేము చైనా కోల్పోలేదు. ఒక్కరోజులోనే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్. ప్లేట్ ఫిరాయించడం మాకు అలవాటేలే. ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో ఇది వైద్యంపై విషయం తర్వాత ఈ మద్యం కేసులో వీళ్ళకి బెయిల్ వచ్చింది. దీంతోపాటు కేసీఆర్ కష్టకాలం. మన ఛానల్లో నిన్న ఒక వీడియో చేసాం. అంటే ఏంటో మన ఛానల్లో అదిగదిగో ఓ నియంత రాజకీయ పతనం, వీకెండ్ స్పెషల్ అనాలిసిస్ అని నిన్న నైట్ ఒక వీడియో పోస్ట్ చేశా. అదిగదిగో ఓ నియంత రాజకీయ పతనం. సో కేసీఆర్ ఏ విధంగా రాజకీయంగా పతనం అయ్యాడని మొత్తం చెప్తూ వచ్చా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ కష్టకాలం. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జుట్టు దొరకబుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన చేతికి మట్టి అంటకుండా సిబిఐ భుజాలపైకి తుపాకీపైకి పెట్టి కేసీఆర్ని దెబ్బతీయడమే ఎత్తుగడను రేవంత్ ఎంచుకున్నారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ రాజకీయంగా ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బూచిగా చూపించడం భారత రాష్ట్ర సమితికి అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్పై సిబిఐ విచారణ జరిగితే అందుకు చంద్రబాబు కారణమని నిందించడం మొదలుపెట్టారు. సో కేసీఆర్ నియంతృత్వ ధోరణి, అహంకారము, మదము, ఆ అబద్ధాలు అవన్నీ కూడా ఇంకా కాలం చెల్లిపోయాయి. ఇంకా ఆయన పని అయిపోయినట్టే. అందుకే మనం కూడా నేను వీడియో చేసాం. ఈరోజు అదే రాశారు. తర్వాత
టెక్సోనాలో నారీ శక్తి 600 మందికి ఉపాధి, 97% మంది మహిళలే, అందరు స్థానికులే, మరో 1500 మందికి అవకాశాలు, రెడీమేడ్ దుస్తుల తయారీ యూరప్, అమెరికా, జపాన్లకు ఎగుమతి, గడపన గార్మెంట్స్ తయారీ పరిశ్రమ, అది కడప నగర శివారులో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్. ఇందులో ఇటీవల ఏర్పాటైన టెక్సోనా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు వెళ్తే సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లతో పాటు అతిథులు కనిపిస్తారు. మహిళలే ఎక్కువ మంది ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 600 మంది పనిచేస్తుండగా వారిలో 97% మంది మహిళలు ఉన్నారు. ప్రాంగణం అంతా మహిళలతో కిటకిటలాడుతోంది. మంచిది, చూడండి, రెడీమేడ్ దుస్తులు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మహిళలు సంపాదించడం మొదలు పెడితే కుటుంబాలు బాగుంటాయండి. సో అందుకే అంటే మీకు ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను మరోసారి, laddupallem.com. సో దీని వెనక ఉన్న స్టోరీ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తానులే. సో మీకు వీలైతే laddupallem.com వెబ్సైట్ విజిట్ చేయండి. వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ కూడా పెట్టారు. ఆ ప్రోడక్ట్స్లో మీకు అంటే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, లడ్డూలు ఉంటాయి. ప్రోటీన్ పౌడర్స్లో ఏబీసీ పౌడర్ అని యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి మిక్సింగ్ పౌడర్ మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. దీనికి పోషకాలు అత్యధికంగా ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, అన్ని రకాలుగాను బెనిఫిట్ ఇది ఏబీసీ పౌడర్ పిల్లలకి పెద్దలకి. సో అది కూడా వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. అలాగే ప్రోటీన్ పౌడర్ అని బాదం, జీడిపప్పు, మఖానా కలిపి చేసిన పౌడర్. అలాగే షుగర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా డ్రై డేట్స్ పౌడర్. వాళ్ళు పంచదార, బెల్లం ఏం తినకూడదు కదా, సో డ్రై డేట్స్ పౌడర్ షుగర్ పేషెంట్స్ వాడచ్చు. వీటితో చేసిన లడ్డూలు కూడా ఒక 20 రకాల లడ్డూలు ఉన్నాయి, మిల్లెట్స్తోనూ, మల్టీ సీడ్స్తోనూ, అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్తో. అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి, జంతికలు, కొర్రలు, మురువులు ఇవన్నీ కూడా. సో వీలైతే laddupallem.com వెబ్సైట్ విజిట్ చేయండి. 15% ఆఫర్స్ కూడా ఉన్నాయి, యూజ్ చేసుకోండి. మీకు ఏం కావాలో అది బుక్ చేయండి. వీళ్ళందరూ కూడా మహిళా ఎంటర్ప్రీనియర్స్. మహిళలు ఒక 20 మంది కలిసి రీసెర్చ్ చేసి సొంతంగా ఈ ఐటమ్స్ని, ఈ ఒక యూనిక్ ప్రోడక్ట్ని, హెల్త్ ఆరోగ్యం బాగుండాలి అందుకే ఒక యూనిక్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. రివ్యూస్ బాగున్నాయి. తీసుకున్న 100 మందిలో 95 మంది పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అందులో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో అందుకే వీలైతే బుక్ చేయండి. సరే, అది పక్కన పెడితే పన్ను సరళీకరణ అందరికీ ఉపయోగమే. తప్పుడు ఇన్వాయిస్లు ఇచ్చేవారిని జీఎస్టీ గమనిస్తుంది. పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందివ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతితో జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి. అలాగే టెక్సోనా నారీ శక్తి, డ్రగ్స్ తయారీ గుట్టరట్టు, బీజేపీలో కామరాజ్ ప్లాన్. 10 ఏళ్ళుగా క్యాబినెట్లో ఉన్నవాళ్ళు పార్టీలో పనిచేసిన వారు ప్రభుత్వంలోకి, పార్టీలో ఉన్న వాళ్ళేమో క్యాబినెట్లోకి, క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో, క్యాబినెట్లో ఉన్నవాళ్ళు పార్టీలోకి. బాగుంది. మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు, పార్టీలో ప్రభుత్వంలో సమూల ప్రక్షాళన, యువకులు, అనుభవజ్ఞులకు ప్రాతినిధ్యం, తరం మార్పుతోనే ప్రజల్లోకి సంకేతాలు. అంటే ఏంటి, నరేంద్ర మోదీ గారు కూడా రిజైన్ చేసి పార్టీలోకి ఆయన పార్టీ యాక్టివిటీస్ చూసుకొని అది ఆ పదవి వేరే వాళ్ళకి ఇస్తారా? అది అవ్వదు కదా. దేశమంతా సర్ ప్రక్రియ. బీహార్ ఎన్నికల తర్వాత చేపట్టే యోచన. శశికళపై సిబిఐ కేసు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 450 కోట్లతో చక్కెర ఫ్యాక్టరీ కొనడంపై నమోదు. ఓహో, పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు అప్పుడు ఆమె హడావుడిగా 450 కోట్లతో చక్కెర ఫ్యాక్టరీ కొన్నారంట. నోట్లు ఎక్కువ మిగిలిపోయి. ఇక అంతర్జాతీయ స్థాయి లాభ సేవలు. ఎక్సైజ్పై బార్ ఒత్తిడి. రీనోటిఫికేషన్ తర్వాత మిగిలిన 429 బార్లలో ఇప్పటి వరకు 5కే దరఖాస్తులు. మొత్తం బార్లకు దరఖాస్తులు తేవాలని ఒత్తిడి, లేదంటే బదిలీ పెట్టు. ఏమంటే దరఖాస్తులు వాళ్ళు లేకపోతే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తారండి? ఎలా? మీరు పాలసీలో తప్పులున్నాయి, సో నష్టభయం ఉంది వ్యాపారులకి, అందుకని వేయట్లా. ఫస్ట్ టైం బార్లకు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఫస్ట్ టైం అన్నమాట. సో ఇది 4 పత్రికల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు. అన్ని పత్రికల్లో ఇవే, ఈ 15 అంశాలే అన్ని పత్రికల్లో ఉన్నాయి. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రతిరోజు చూడండి. ఏమైనా ప్రజెంటేషన్లో తప్పులున్నా, మార్పులు చేర్పులు ఆశిస్తున్నా, కంటెంట్ మార్చాలి, చెప్పడం బాగాలేదన్నా సరే కామెంట్ చేయండి, నేను కూడా మార్చుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.